మొన్నటి వరకు సినిమా ఫ్లాప్ ఫ్లాప్ అని రుద్ది ఇప్పుడు సినిమా సూపర్ సూపర్ అంటున్న పవర్ సైనికులు. ఇంతకీ ఏ సినిమా అంటారా? అదే సాహో. మొన్నటి వరకు ఆ సినిమాని ఫ్లాప్ ఫ్లాప్ అని చెప్పి జనాల మీద రుద్దారు ఈ పవర్ సైనికులు. కానీ ఇప్పుడు సడన్ గా వాళ్ళు సాహో సినిమాని సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ ఫిలిం, ఎక్సలెంట్ ఫిలిం అని మళ్ళీ రుద్దుతున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఓజీ వస్తుంది కదా. ఓజీ డైరెక్టర్, సాహో డైరెక్టర్ ఒకటే కదా. అప్పట్లో సాహో సినిమా రిలీజ్ అయినప్పుడు వీళ్ళు చేసిన నెగిటివిటీ ఇంత అంతా కాదు. ఎలా రుద్దారంటే నార్మల్ ఆడియన్స్ ఆ సినిమాకి వెళ్ళాలి అన్న ఆలోచనలను చంపేసేలాగా రుద్దారు. ఎందుకులే తలనొప్పి సినిమా, వెళ్ళడం ఎందుకులే అని చాలా మంది ఆగిపోయారు. వీళ్ళు చేసిన నెగిటివిటీ రుద్దడంలో పవర్ సైనికుల తర్వాతే అంటున్నారు మన సినీ మేధావులు. వాళ్ళు ఎలా రుద్దుతారంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఏదైనా హిట్ అయితే అందులో ఏదైనా ఒక సీన్ హైలైట్ అయితే ఆ సీన్ పవన్ కళ్యాణే క్రియేట్ చేశాడని, పవన్ కళ్యాణ్ ఐడియా వల్ల వచ్చిందని, పవన్ కళ్యాణ్ వల్ల సినిమా హిట్ అయిందని ఇంక ఈ విధంగా రుద్దుతారు. ఇదిగో ఆ సీన్ పవన్ కళ్యాణ్ యాడ్ చేయమని చెప్పాడు కాబట్టి సినిమా హిట్ అయింది అని ఈ విధంగా అసలు అక్కడ ఉన్నదేంటో లేనిదేంటో ఎవరికీ తెలియదు. కానీ వీళ్ళు మాత్రం వెంటనే ఆ క్రెడిట్ మొత్తం పవర్ బాబుకి ఇచ్చేస్తారు ఈ పవర్ సైనికులు. ఫ్యాన్స్ అన్నాక ఉండాలి, కానీ వీళ్ళు చేసే అతిని భరించడమే చాలా కష్టం. మరి చూడాలి ఓజీ సినిమాతోనైనా టైప్ 2 లో కంటిన్యూ అవుతాడో లేదంటే టైప్ 3కి ఏమన్నా పవర్ బాబు సైనికులు పంపించేస్తారో చూడాలి. ఓజీ ఓజీ అని చెప్పి తెగ ఫీల్ అయిపోతున్నారు కానీ ఆ సినిమాకి చాలా హైప్ తక్కువ ఉంది. ఒక్క ఏపీ తెలంగాణలో ఏదో ఆ మాత్రం క్రేజ్ ఉంది అంతే. వేరే పక్క స్టేట్ లో అయితే అసలు సినిమా మీద అసలు సినిమా ఓజీ సినిమా వస్తుందని కూడా ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసిన కలెక్షన్స్ లో పెద్ద డెవలప్మెంట్ ఉంటదిలే. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంతకు మించి ఎక్కువ రావు. మరి చూడాలి వచ్చే అప్కమింగ్ సినిమాస్ తోనైనా పవర్ బాబు విజయ్ దేవరకొండకి నానికి గట్టి పోటీ ఇస్తాడో లేదో చూడాలి.